सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां स्वस्तिर्भवतु। శ్రీరంగం పరమ పవిత్రమైన భగవద్ధామం. ఈ క్షేత్రాన్ని భూలోక వైకుంఠం అని పిలుస్తారు. వాస్తవానికి శ్రీరంగానికి శ్రీవైకుంఠానికి ఎటువంటి భేదమూ లేదు. కావేరీ నది చేత చుట్టబడిన అందమైన దీవి శ్రీరంగం. ఎంతో భక్తియుత ప్రేమతో కావేరి శ్రీరంగాన్ని మాలవలే చుట్టి ఉంటుంది. శ్రీరంగాన్న వేంచేసి ఉన్న భగవంతుడే శ్రీరంగనాథుడు. ఈ సృష్టిలోనే మొట్టమొదటి స్వయంభూ అర్చామూర్తి వీరే. బ్రహ్మ ప్రార్థనలకు సంతుష్టుడై వైకుంఠం నుండి స్వామి ఉద్భవించారు. మొదట బ్రహ్మచే ఆరాధింపబడ్డ ఈ మూర్తి తర్వాత సూర్యునిచే, తర్వాత పురాణాలలో పేర్కొనబడ్డ ఎంతో గొప్ప చక్రవర్తులైన ఇక్ష్వాకు, అంబారీష, కట్వాంగ, సగర, మాంగ్దాత, దిలీప, అంశమాన్, భగీరథ, హజ, దశరాదుల చేత ఆరాధింపబడ్డారు. దేవదేవుని సాక్షాత్తు రామచంద్రుడే ఆరాధించాడు. 7 ప్రాకారాలతో 7 ప్రదక్షిణలతో విరాజిల్లే అతిపెద్ద దేవాలయం శ్రీరంగం. ఈ 7 ప్రాకారాలు 7 లోకాలకు ప్రతీక. మొదటి ప్రాకారం సత్యలోకం. ఇది ధర్మవర్మ మహారాజుతో నిర్మించబడింది. రెండవది తపోలోకం. దీనిని రాజమహేంద్రులు నిర్మించారు. జనలోకానికి ప్రతీక అయిన 3వ ప్రాకారాన్ని కులశేఖర అళ్వారు నిర్మింపజేశారు. ఇక తిరుమంగళ అళ్వారు మహర్లోకానికి ప్రతీక అయిన 4వ ప్రాకారం కట్టారు. 5వది సువర్లోకం, 6వది భువర్లోకం, 7వ ప్రాకారం భూలోకానికి ప్రతీక. ఈ దేవాలయం మొత్తం 156 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. శ్రీరంగ క్షేత్రంలో ఎక్కడ చూసినా అందమైన గోపురాలు. ఇవి ప్రస్తుతం మొత్తం 21 సంఖ్యగా ఉన్నవి. ఈ శ్రీరంగ రాజగోపురం అద్భుతమై ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు కలిగి 236 అడుగుల ఎత్తుగా విరాజిల్లుతుంది. శ్రీ సాంప్రదాయకులైన వైష్ణవులకు శ్రీరంగం రాజధాని. 108 దివ్య దేశాలలో శ్రీరంగమే ప్రధానమైనది. ఈ క్షేత్రాన్ని భోగమండపం అంటారు. ఇక్కడ భగవంతునికి అత్యంత వైభవంగా ఎన్నో ఉత్సవాలు జరుపుకుంటారు. శ్రీరంగ క్షేత్రంలో ఎప్పుడూ ఉత్సవాలే. సంవత్సరానికి 365 రోజులైతే ఇక్కడ 322 రోజులు భగవంతునికి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. భగవంతుని గుణసముద్రంలో మునకలు వేసిన దక్షిణ భారతపు 12 మంది అళ్వారులు, ఆచార్యులు, వాగ్గేయకారులు ఒకరేమి అందరూ రంగనాథుని విభవములను కీర్తించిన వారే. దేవదేవుడైన శ్రీరంగనాథుడు ఎప్పుడూ తన దివ్య లీలలను శ్రీరంగంలో గావిస్తూనే ఉంటారు. ఆళ్వారులు పరమపదాన్ని సైతం తిరస్కరించి అది శ్రీరంగ వీధుల్లో సునక జన్మ అయినా సరే పర్వాలేదు, ఇక్కడ వారి ఉనికి శాశ్వతమవ్వాలని భగవంతుని ప్రార్థించి శ్రీరంగ వైభవాన్ని ప్రపంచానికంతా చాటి చెప్పారు. శ్రీరంగ యాత్రను చెయ్యాలని మనసును తలంచిన మాత్రమే వారి సకల పాపాలు పరిహరింపబడతాయని పురాణ వాక్యం. శ్రీరంగ వైభవాన్ని వేదాలు మరియు ఎన్నో పురాణాలు కొనియాడాయి. ఇదే శ్రీమాన్ లక్ష్మీదేవి యొక్క దివ్య ఆలయ గోపురం. శ్రీ అనగా లక్ష్మీదేవి, రంగం అనగా నృత్య స్థలమని అర్థం. కనుక శ్రీరంగానికి ఆ పేరు లక్ష్మీదేవి వలనే వచ్చింది. తనను స్మరించు వారిని రంగనాథుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాడు. భగవంతునికి తన నామమునకు ఎటువంటి వ్యత్యాసము లేదు. మరి ఆ పరమాత్మని సదా గుర్తించుకోవాలంటే నిరంతరం వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ఉండాలి. అదే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु